హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి. రండి అందరం తయారు చేద్దాము. చూడండి, ఇవ్వండి చేప ముక్కలు శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఈ తలకాయ అమ్మ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ ఎక్కించేసుకుంటాను పొయ్యి మీద. ఇదిగోండి బాండి పెట్టేసాను, ఆయిల్ వేస్తాను. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. చూడండి, ఉల్లిపాయ కరివేపాకు వేస్తానండి. పిల్లలు లేరు వీడియో తీయడానికి, అందుకలా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు చేప ముక్కల్లో కారం వేస్తానండి, 2 స్పూన్లు. పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇలా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. అప్పుడు ఇందులో వేస్తున్నాను. కొంచెం చాలా ఎక్కువ వేసి తప్పలేదు అల్లం వెల్లుల్లి పేస్టు. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాము. ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. ఇలాగ నా స్టైల్లోనే. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, కూరలకు మసాలా నూరుతున్నాను. గసగసాలు, మొగ్గలు, యాలకులు, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఈ పొడి ఉన్నాయండి, అందుకు పొడి వేసేస్తాను అనమాట. పొడి వేసి నూరేస్తాను. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. పొడి వేసుకుంటే బాగా నూరుకుని వేసుకుంటేనే బాగుంటుంది, అందుకే నూరుతున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది, మర్చిపోకండి. చూడండి, కూర మూత తీసి చూద్దాము. దగ్గరకు వచ్చేసింది. ఇందులో చింతపండు రసం వేసుకుందాము. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికినిచ్చి మూత పెట్టేసుకుందామండి. మూత తీసి చూద్దామండి. చూడండి, కూర దగ్గరికి అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాము. చూడండి, కూర రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే అదరగొట్టేస్తుందండి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకోవచ్చు, కొంచెం కరివేపాకు. అంతేనండి, రెడీ అయిపోయింది కూర. చాలా బాగుంటుంది కూర. ఇవ్వండి మొక్క, తలకాయ చూడండి. ఇవ్వండి మొక్క, బాగుందండి. మీకు నచ్చిందా కూర? మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో మేలు అవుతుంది ముందుకెళ్ళడానికి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, కూర అయిపోయిన దగ్గరికి. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నూరుకుని వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెష్గా. లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.